ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ కూడా జరుగుతోంది. ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెంచారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. గతంలో ఎన్నికల సమయంలో మాత్రమే యాక్టివ్గా కనిపించే జనసేన ఇప్పుడు ఏడాది పొడవునా సంస్థాగతంగా పనిచేసే పార్టీగా మారే ప్రయత్నం చేస్తోంది. ప్రతి లెవెల్లో కూడా కమిటీలు, సభ్యత్వ నమోదు, సమీక్షలు, పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమావేశాలు, కష్టపడిన నాయకులను గుర్తించే ప్రక్రియ, సామాజిక సమీకరణాలపై ప్రత్యేక దృష్టి. ఈ మార్పులన్నీ కేవలం పార్టీ బలోపేతం కోసమేనా, లేక 2029లో ముఖ్యమంత్రి పీఠం లక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారా? రాజకీయ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే జనసేనాని తన రాజకీయ చదరంగాన్ని సిద్ధం చేస్తున్నారా? లెట్స్ వాచ్. 2024 ఎన్నికలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితంలో ఒక కీలక మలుపు. గతంలో అధికారాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న పవన్ ఇప్పుడు అధికార వ్యవస్థలో భాగమయ్యారు. సాధారణంగా అధికారానికి వచ్చిన తర్వాత చాలా ప్రాంతీయ పార్టీలు ప్రభుత్వంపైనే ఎక్కువ దృష్టి పెడతాయి. అయితే పవన్ మాత్రం ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ నిర్మాణాన్ని సమంత్రంగా నడిపిస్తున్నారు. నాయకుడి వ్యక్తిగత ఇమేజ్పై ఆధారపడే పార్టీని శాశ్వత సంస్థాగత వ్యవస్థగా మార్చే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నికలకు 3 ఏళ్ల ముందే పార్టీని బలోపేతం చేయడం అంటే దానికి వ్యూహాత్మక ప్రాధాన్యం ఉంటుంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. పార్టీ నిర్మాణంపై జనసేనాని దూకుడు పెంచుతుంటే ఎన్నికలు వచ్చాక నాయకులను వెతకడం కాదు, అప్పటికే ప్రతి బూత్లో కార్యకర్త ఉండాలి. ఎన్నికల ముందు సభ్యత్వ నమోదు కాదు, అప్పటికే ఓటరుతో సంబంధం ఏర్పడాలి. ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థి కోసం వెతకడం కాదు, 5 ఏళ్ల ముందే స్థానిక నాయకత్వాన్ని తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాజకీయాల్లో సంస్థాగత బలం అంటే కేవలం ఎన్నికల కోసమే కాదు, అది కూటమి రాజకీయాల్లో కూడా కీలకం. ఒక పార్టీ వద్ద బలమైన క్యాడర్ ఉంటే, ప్రతి నియోజకవర్గంలో కమిటీలు ఉంటే, స్థానిక స్థాయిలో ప్రభావం ఉంటే ఆ పార్టీకి సీట్ల పంపకాల్లో కూడా శక్తి పెరుగుతుందని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్. 2024లో జనసేన పరిమిత స్థానాల్లో పోటీ చేసింది. అయితే 2029 నాటికి మరిన్ని స్థానాలు అడగాలంటే బూత్ స్థాయి నిర్మాణం, స్థానిక నాయకత్వం, సామాజిక మద్దతు తమకు ఉందని చూపించాల్సిన అవసరం ఉంటుంది. అందుకే ఇప్పటి నుంచే పార్టీ విస్తరణకు ప్రాధాన్యమిస్తున్నారనే విశ్లేషణ వినిపిస్తోంది. ఇక పవన్ తాజా వ్యాఖ్యలు చూస్తే నేరుగా ముఖ్యమంత్రి పదవిని లక్ష్యంగా పెట్టుకున్నారా అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రతి ప్రాంతీయ పార్టీ అంతిమ లక్ష్యం అధికారమే. ప్రతి పార్టీ అధినేత అంతిమ లక్ష్యం ముఖ్యమంత్రి పదవి. ఆ లక్ష్యాన్ని బహిరంగంగా ప్రకటించడం, దాన్ని సాధించే రాజకీయ పరిస్థితులు ఏర్పడ్డం, ఈ రెండు వేరువేరు అంశాలు. ప్రస్తుతం జనసేన అధికారికంగా 2029లో సీఎం అభ్యర్థి పవన్ కళ్యాణ్ అని ప్రకటించలేదు. ఆయన జనసేన అధికారంలోకి వస్తే మాత్రం ముఖ్యమంత్రి పీఠంపై ఆయనే ఉంటారు. జనసైనికులు సైతం చాలా ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం పార్టీ నిర్మాణంలో కనిపిస్తున్న వేగాన్ని చూస్తే భవిష్యత్తులో పెద్ద రాజకీయ పాత్ర కోసం సిద్ధమవుతున్నారనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ పదవి ఆయనకు పరిపాలనా అనుభవాన్ని ఇస్తోంది. ఒకవైపు ప్రభుత్వంలో పనితీరు, మరోవైపు పార్టీ నిర్మాణం, ఈ రెండింటినీ సమన్వయం చేస్తే 2029 నాటికి పరిపాలనా అనుభవం ఉన్న నాయకుడు అనే ఇమేజ్ని కూడా ప్రజల్లో నిర్మించుకునే అవకాశం ఉంటుందని పవన్ భావిస్తున్నారట. జనసేన ప్రారంభమైనప్పటి నుంచి ఒక విమర్శ వెంటాడుతోంది. అది కాపు సామాజిక వర్గానికి మాత్రమే పరిమితమైన పార్టీ అనే అభిప్రాయం ఉంది. ఈ అభిప్రాయం నుంచి బయటపడకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అధికార ప్రత్యామ్నాయంగా ఎదగడం కష్టమనే విషయాన్ని పవన్ కూడా గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, రైతులు, మహిళలు, యువత ప్రతి వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్. గతంలో నేను వ్యూహం వేస్తాను, మీరు ఫాలో అవ్వండి అని కార్యకర్తలకు చెప్పిన మాటలు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. అయితే ఆ వ్యూహం కేవలం పార్టీ విస్తరణ కోసమా, లేక భవిష్యత్తులో అధికారానికి చేరువయ్యే రాజకీయ ప్రణాళికలో భాగమా అనే చర్చ జరుగుతోంది. ఇక పవన్ పార్టీ నిర్మాణాన్ని మరో కోణంలో కూడా చూడొచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకవైపు కూటమిలో తమ రాజకీయ బలం పెంచుకోవడం, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం, ఈ 2 లక్ష్యాలను ఒకేసారి సాధించే ప్రయత్నం పవన్ చేస్తున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి. టీడీపీతో కలిసి ప్రభుత్వం నడిపిన జనసేన తన స్వతంత్ర రాజకీయ గుర్తింపును కోల్పోకూడదు అనేది పవన్ వ్యూహంలో కీలక అంశంగా కనిపిస్తోందని చెబుతున్నారు జనసేన నాయకులు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో ఇప్పుడు
కనిపిస్తున్న మార్పు 2029లో ముఖ్యమంత్రి పీఠమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేమని. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటున్నాయి జనసేన వర్గాలు. తమిళనాడు నటుడు విజయ్ పార్టీ పెట్టిన 2 ఏళ్లలో సీఎం పదవి దక్కించుకున్నారు. దశాబ్దానికి పైగా పార్టీని నడిపిన అనుభవం, 5 ఏళ్ల పాటు ప్రభుత్వంలో భాగస్వామ్యం ఉన్న పవన్ ముఖ్యమంత్రి సీటు ఆశించడంలో తప్పు లేదు కదా అని జనసేన నాయకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తంగా చూస్తే జనసేన ప్రస్తుతం తీసుకుంటున్న సంస్థగత చర్యలు కేవలం పార్టీ విస్తరణ కోసమా, లేక 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న దీర్ఘకాలిక రాజకీయ వ్యూహంలో భాగమా అన్నది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు రాజకీయ లక్ష్యం ఏమిటి అన్నది అధికారికంగా స్పష్టత రాకపోయినా పార్టీ నిర్మాణంలో కనిపిస్తున్న వేగం మాత్రం జనసేన దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికపై ఆసక్తికర సంకేతాలను ఇస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ వ్యూహం ఎంతవరకు ఫలిస్తుందో రాబోయే ఎన్నికల వరకు రాష్ట్ర రాజకీయ పరిణామాలే నిర్ణయించనున్నాయి.